నమస్కారం. జీ తెలుగు మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దేశ విదేశాల వంటకాల్ని పరిచయం చేస్తున్న మీ ఫేవరెట్ కుక్కరీ షో మీ ఇంటి వంట ఈరోజు కూడా మీ ముందుకు వచ్చింది. ప్రతిరోజులాగే రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాం ఈరోజు కూడా. అయితే ఈరోజు మీ ఇంటి వంటలో మనకు వంటకాల్ని పరిచయం చేస్తామంటున్నారు శ్రీమతి హరిత. హరిత గారిని ఆహ్వానించి ఆవిడ చూపించే ఆ కొత్త రుచులేంటో ఆస్వాదిద్దాం రండి. హలో అండి హరిత గారు. హాయ్ అండి. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ చింతల నుంచి వచ్చాను. ఓకే, వర్కింగా? లేదండి, హౌస్ వైఫ్. ఏం వంట చూపిస్తున్నారు? మేతి కీమా. ఈ మేతి కీమాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? కీమా, ఉల్లిపాయలు, కరివేపాకు, మెంతి, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, కొబ్బరి పౌడర్, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, గరం మసాలా పౌడర్. ఓకే అండి హరిత గారు. సో కీమా రెడీగా ఉంది కదా ఇప్పుడు మనకి. ఇదేం పచ్చిదే కదా, ఏం బాయిల్ చేసింది కాదు. మరి వంట ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? ఆయిల్ వేసేసుకుంటామా? ఓకే, సరిపోతుందండి ఆయిల్? సరిపోతుందండి. ఓకే, మనకి ఆయిల్ హీట్ ఎక్కాలి. ఎక్కువ ఏం వెరైటీస్ చేస్తారు ఇంట్లో? వెజ్జా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా? నాన్ వెజ్ ఎక్కువ అండి, బాబుకి నాన్ వెజ్ చాలా ఇష్టం. చిన్నపిల్లలు కొంచెం అంత తొందరగా నాన్ వెజ్ ఇష్టపడరు, అందులో చికెనే ఎక్కువ ఇష్టపడతారు. మీ ఇంట్లో మటన్ ఇష్టపడుతున్నారంటే గ్రేట్. వాడు ప్రాన్స్, క్రాబ్స్ అనేది తింటాడండి. మీరు ప్రెగ్నెంట్ టైంలో అవన్నీ బాగా తిన్నారా? నిజం చెప్పండి. నిజమేనండి. ఓకే, చెప్తుంటారు కొంచెం ప్రెగ్నెన్సీలో తిన్నవన్నీ పిల్లలకి ఆటోమేటిక్గా ఇష్టం అవుతుంటాయని. ఆయిల్ చూడండి హీట్ ఎక్కిందా? ఆవాలు, జీలకర్ర. జీలకర్ర ఆవాలు వేగాక ఉల్లిపాయ ముక్కలు. మీకు ఐడియా ఉందా అండి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయని? మీ పర్మిషన్ లేకుండా కొంచెం వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కరివేపాక వేసేనా? అండ్ ఇది చాలా మంచిది కదా హెల్త్కి, సో కొంచెం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంకా మీ గురించి చెప్పండి. ఎంబీఏ అయిపోయిందండి. యాక్చువల్లీ 10th క్లాస్తోనే మ్యారేజ్ అయిపోయింది అది. అవునా? అవునండి. 10th లోమ్యారేజ్ అయిపోతే ఇంతవరకు ఎలా ఈదుకుంటూ వచ్చారు? యాక్చువల్లీ మై హస్బెండ్ కోఆపరేషన్, మా మమ్మీ సపోర్ట్ వల్ల. ఓకే, అంత చిన్నతనంలో పెళ్లి చేసినా చదువుకోవడం అనేది నిజంగా చాలా ఇంట్రెస్ట్ అండి చదువు మీద. అంటే బాబు పుట్టాక ఏమైనా చదువుకున్నారు మళ్ళీ? బాబు డిగ్రీలో పుట్టాడు, ఆ తర్వాత ఎంబీఏ చేశారు. ఎంబీఏ గ్రేట్ అండి. హాస్టల్లో ఉండి చదివించారు మా వారు. వావ్, చాలా గ్రేట్. మమ్మీ చూసుకున్నారు, మమ్మీ కోఆపరేషన్ చాలా ఉంది. ఓకే, సరే. అల్లం వెల్లిపాయవేనా? ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఉండాలి, కానీ ఏదైనా చేస్తారండి ఆడవాళ్ళు. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సపోర్ట్. మదర్ ఇన్ లా సపోర్ట్, హస్బెండ్. అదే ఇంట్లో వాళ్ళు మొత్తం, అమ్మ కానివ్వండి, అత్త కానివ్వండి. ఫస్ట్ వేయమంటారా కొంచెం? మీ వారు ఏం చేస్తుంటారు? నా సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తారండి. ఓ, ఇన్స్పెక్టర్ గారి భార్య అండి. ఓకే, జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే నా గురించి కంప్లైంట్ చేసేస్తారా? లేదండి, సాఫ్ట్. ఓకే, కీమా అయితే అవునా? వెంటనే అంటే ఇది కూడా మగ్గడానికి టైం పడుతుంది కదా, సో ఒకసారి మగ్గిపోతాయి. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేగాక అండ్ కీమా కూడా వేస్తున్నారు. కీమా వేసి ఒకసారి కలిపేసామండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు కుక్ చేద్దాం. ఓకే, ఆ తర్వాత స్టిర్ చేయొచ్చు. ఇంకా మీ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి, మా హస్బెండ్ అండ్ మా మమ్మీకి. ఓకే, వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంత స్టేజ్కి వచ్చేసాను నేను. ఎంబీఏ కంప్లీట్ చేయగలిగారు. వెరీ నైస్. ఏంటి ఒకసారి తీసి చూద్దామా? కారం కొంచెం స్పైసీగా కావాలన్నా అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, తక్కువ తినేవాళ్ళు, బాబు తక్కువ తింటాడు కాబట్టి నేను తక్కువనే వాడతానండి. ఓకే, ఇప్పుడు మీ బాబు లేడు కదా, నా కోసం కొంచెం వేయచ్చు, పర్లేదు. ఓకే, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే కలర్ఫుల్గా చూడడానికి బాగుంటాయి, కొంచెం కారం కూడా వస్తుంది. ఓకే, అంత అవుతుంది. కీమా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు అంటే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కారం పొడి, ఉప్పు వేస్తున్నాం. సో అందులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఉప్పు వేస్తే మళ్ళీ కొంచెం వాటర్ వస్తుంది, సో మళ్ళీ కాసేపు ఉడుకుతుంది కదా. తీసి చూద్దామా? సో ఆయిల్ పైకి వచ్చేసిందండి. అవునండి, ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టు. ఓకే, కొబ్బరి పౌడర్, గరం మసాలా పౌడర్. మరి కొబ్బరి ఎక్కువ వేస్తే తీయగా అయిపోద్ది కదా. 1 స్పూన్ చాలు. ఓకే,
గరం మసాలా పౌడర్ వేసి. ఓకే, ఇందులో గరం మసాలాలో మీరు కొంచెం ధనియాలు కూడా వేసినట్టున్నారు కదా? అంటే కొంచెం అయితే పౌడర్ అవ్వదు. పౌడర్ అవ్వదని చెప్పి కొంచెం ధనియాలు వేసి. నెక్స్ట్ ఇది ఒక్క 1 second. ఇది మేతి. ఇంకా టైం ఉందా? మరి పెళ్లి చేసేసుకున్నారు త్వరగా, తర్వాత కాలేజ్ అంతా బాగుంది కానీ హాస్టల్లోనే ఉండిపోయానన్నారు. వంట ఎప్పుడు నేర్చుకున్నారు మరి? పెళ్ళైన కొత్తలో 5 years ఇంటి నుంచే కాలేజ్కి వెళ్ళేదాన్ని. సో మా మరిది వాళ్ళు నేర్పించారు. మరిది వాళ్ళు? అందరం కలిసి ఉండేవాళ్ళం. మీ మరిదికి వంట వచ్చా? అత్తగారు కాదు నేర్పించింది, ఇక్కడ మీ మరిది అంటూ ఉంటామండి మేము. ఇద్దరు మరుదులు, మేమిద్దరము. అంటే ఆల్రెడీ మీ మరుదులకి వంట వచ్చు? వాళ్ళు బ్యాచిలర్ లైఫ్ లో వండుకునే వాళ్ళు కదా. ఓహో, వెరైటీగా ఉంది కదా. హస్బెండ్ కూడా కాదు, మరిది నేర్పించారంట వంట. వాళ్ళు బాగా కుక్ చేస్తారా? బాగా చేస్తారండి. సో వాళ్ళిద్దరు నేర్పించారు. ఇప్పుడు తీసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మేతి వేసేయచ్చండి. గరం మసాలా ఫ్లేవర్ వస్తుంది. మీ అమ్మ టెన్షన్ పడిందా మీకు వంటలు కూడా రావు ఎలా చేస్తుందో, అందరూ అబ్బాయిల మధ్యలో వెళ్ళి నెగలాలి? అసలు మమ్మీ రేపు వెళ్ళినా కూడా ఈరోజు కంగారు పడిందండి. అసలు పెళ్లి చేయడం ఏంటి, వద్దు వద్దు అని మా డాడీతో ఫోర్స్. కానీ మా డాడీ నమ్మకం హస్బెండ్ మీద. ఓకే, సో అలా చేసేసారు. తను ఇన్స్పెక్టర్ ఎప్పుడయ్యారు? మళ్ళీ పెళ్లి చేసుకున్నాక అయ్యారా, పెళ్లికి ముందే ఇన్స్పెక్టర్ అతను? పెళ్ళి అయ్యాక 3 years అయ్యారు. ఓకే, సో అంటే మీ డాడీ ముందుగానే గెస్ట్ చేశారా ఫ్యామిలీ? తన చాలా హార్డ్ వర్క్. ఓకే, ముందే గెస్ట్ చేశారు. మీ డాడీ సెలెక్ట్ చేసిన పర్సన్ కరెక్ట్, రైట్ చూస్ అనమాట. ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? సో ప్రౌడ్ అండి. లక్కీ హస్బెండ్, లక్కీ సన్. ఓకే, చాలా చాలా అంటే ఎవరికి దొరికే సన్ నాకు దొరికాడు. ఓకే, దేవుడు మీకు అన్ని ఇచ్చేసాడు అంటారు అడగకుండానే. ఓకే, మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, చూద్దామా? ఆల్మోస్ట్ అయిపోయినట్టు అండి. లాస్ట్లీ ధనియాల పౌడర్ 1 స్పూన్ వేయండి. ధనియాల పొడి చాలు. వావ్, మంచిగా కనిపిస్తుంది. లాస్ట్లీ దీని మీద కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని. సుమలత గారు, వేడి వేడి మేతి కీమా రెడీ అని టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా మేతి కీమా. మరి మేతి మటన్ని విన్నారు, మేతి కీమా ఇప్పుడు చూసారు. మరి మీరు ప్రిపేర్ చేస్తారు కదా. అయితే దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరొకసారి చూద్దాం. మేతి కీమా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొబ్బరి పొడి, ఆవాలు జీలకర్ర, గరం మసాలా పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, మెంతికూర. మేతి కీమా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడవగానే ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత పసుపు వేసి కీమా కూడా వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. అది కాస్త ఉడికిన తర్వాత కారం పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి, గరం మసాలా పొడి వేసి మూత పెట్టి ఉడికించి, అలా ఉడికిన తర్వాత చివరగా మెంతికూర వేసి మరో నిమిషం పాటు ఉడికించాలి. చివరగా ధనియాల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మేతి కీమా రెడీ. ఈనాటి మీ ఇంటి వంటలో ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీదేవి గారు ఇచ్చే సలహా ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకాంత్ ఆదిలాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. అతడి వయసు 28 సంవత్సరాలు. డిప్రెషన్కు లోన్ అవుతున్నాను, దీని నుండి బయటపడే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. డిప్రెషన్ అనేది ఏదో ఒక వయసులో ప్రతి ఒక్కరూ కూడా మనము దాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. ఎందుకనంటే మేబీ మనం ఆ టైంలో మనం చాలా లో థింకింగ్ ఉండడం వల్ల మనల్ని మనము ఎక్కువగా అంచనా వేసుకోవడమో, లేకపోతే మరీ తక్కువగా అంచనా వేసుకోవడమో, అనుకున్న పని మనకు జరగకపోవడమో, చుట్టూ ఉన్న వాతావరణం నచ్చకపోవడమో ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ కూడా అసలు డిప్రెషను, తనకు వచ్చిన డిప్రెషను ఏ కారణాల వల్ల వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించాలి. చాలాసార్లు మనము సమస్య వచ్చినప్పుడు సమస్యను ఎదుర్కొనే దిశగా కాకుండా సమస్యను ఒక పెద్ద సమస్యగానే ఆలోచిస్తూ దాన్ని తీర్చుకోవడం చాలా కష్టం అనేది మన మనసులో ఉంచుకొని
ఇంకా క్లిష్టంగా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మనము అశాంతికి లోను కాకుండా దాన్ని పరిష్కరించే మార్గాన్ని వెతుక్కోవడం మొట్టమొదట మీరు వేయాల్సిన అడుగు. ఇలా చేసినా కూడా మనకు సమస్య తీరకపోయినా బ్రెయిన్లో కొన్నిసార్లు మనకు బ్లడ్ సర్క్యులేషను, విటమిన్స్, మినరల్స్ వీళ్ళ లోపాల వల్ల కూడా డిప్రెషన్కు లోనయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనము ఆహారంలో ఏ క్వాంటిటీస్ మనం తక్కువ తీసుకుంటున్నామో బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో ఆలోచించాలి. విటమిన్ B6 అనేటటువంటి దాన్ని మనం ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇది గమనించినట్టయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో చక్కగా లభ్యమవుతుంది మనకు. ఇదే కాకుండా సిట్రస్ ఫ్రూట్సు, బీట్రూట్సు ఇలాంటి ఆహార పదార్థాలని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇదే కాకుండా మనము ఆయుర్వేద చిట్కాలు తీసుకున్నట్టయితే అశ్వగంధ, బ్రాహ్మి, శతావరి ఈ 3 కూడాను బ్రెయిన్కు చాలా మంచి టానిక్ లాగా పనిచేస్తాయి. ఈ 3టికి సంబంధించినటువంటి రెడీమేడ్ వస్తువులు మనకు అశ్వగంధ లేహ్య రూపకంగా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఇదే కాక బ్రహ్మి ట్యాబ్లెట్స్ కూడా మనకు లభ్యమవుతూ ఉన్నాయి. అయితే వీటిని తీసుకునే ముందు మనము ఒక్కసారి డాక్టర్ని సంప్రదించడం అత్యవసరం. అలా కాకుండా మీకు పొడి తీసుకుని కనుక మీరు ఇంట్లో వాడుకోవడానికి ప్రయత్నించినట్లయితే అశ్వగంధ చూర్ణము, బ్రహ్మి చూర్ణము, శతావరి చూర్ణము 3టిని సమభాగాలుగా తీసుకొని కలిపివేసి వాటిని రోజు 1 చెంచాడు పొడిని ఉదయం పాలలో కలుపుకొని తాగడం, మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా పాలలో కలుపుకొని తాగడం అలవాటుగా చేసుకోండి. ఇదే కాక మెడిటేషన్, ధ్యానం అనేది డిప్రెషన్ వాళ్ళకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. దాన్ని మటుకు మర్చిపోకండి. ఇలాంటి సమస్యలతో మీరు ఇంకెవరైనా బాధపడుతున్నట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మీ ఇంటి వంటలో మీకు తప్పక పరిష్కారం లభిస్తుంది. మా ఫోన్ నంబర్ 040233375531. ఈనాటి మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ శ్రీదేవి గారు ఇచ్చిన సలహా విన్నారు కదా. అవసరం అనుకుంటే మీరు పాటించండి. సెకండ్ రెసిపీ ఏం చూపిస్తున్నారు? ఇది ఒక డ్రై ఐటమ్ అండి, దొండకాయ పకోడీ కర్రీ. దొండకాయ పకోడీ కర్రీ. ఓకే, అంటే ఇది ఫ్రై కర్రీ లాగా తీసుకోవచ్చా? ఓకే, మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తారా? ఓకే, శనగపిండి, దొండకాయలు, పచ్చి కొబ్బరి తురుము, ఆయిల్, పోపు దినుసులు, ధనియా పొడి, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, కారము, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి కదండి. ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ముందు దొండకాయలు డీప్ ఫ్రై చేయాలి కాబట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు దొండకాయని స్లైసెస్గా కట్ చేశారు కదా? అవునండి. అంటే ఒక్క దొండకాయని మీరు ఆల్మోస్ట్ 6-7 పీసెస్ చాలా సన్నగా కట్ చేయాలి. సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, అండ్ మీరు ఇక్కడ పిండిని కూడా కలిపేసి పెట్టారు కదా? ఇది పకోడీ చేయడానికి శనగపిండి విత్ వాటర్ కలిపేసి మిక్స్ చేసేయడమే. ఉప్పు కానీ కారం కానీ ఏం వేయలేదు. అంతే అండి. ఓకే, ఈ వంట మీకు మీ మరుదులో నేర్పించారా? ఇంత వెరైటీ వంట? లేదండి, మా నైబర్ నేర్పించారా? ఓకే ఓకే. అంటే కంప్లీట్గా మంచిగా ఫ్రై అయిపోవాలండి, కరకరలాడాలి. ఓకే, సో మనకు కొంచెం టైం కూడా పడుతుంది కదా, అది పచ్చివి కదా మనకి ఫ్రై అవ్వడానికి. సో ఏం చేశానంటే దీనికి కొంచెం ఉప్పు పట్టించి కొంచెం వాటర్ దాంట్లో ఉన్నది తీసేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఇంకా మీ గురించి చెప్పండి, మీ అమ్మ వాళ్ళ గురించి. అంటే ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? నాకు ఒక సిస్టర్, ఒక తమ్ముడు. మా సిస్టర్ డిగ్రీలోనే మ్యారేజ్ అయిపోయిన తను కూడా, తను ఇప్పుడు B.Ed చేస్తుంది. మీ తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు. ఓకే, ఇద్దరు చెల్లెళ్ళ తర్వాత ఒక చెల్లి ఒక తమ్ముడు. ఓకే, అంటే మీరు ఇద్దరు ఆడపిల్లల తర్వాత మీ తమ్ముడా? సో మగ్గిపోయింది, బాగా ఎర్రగా అయితే మాడిపోయినట్టు అవుతాయి కదా. సో అందులో వాటర్ తీసేశారు కాబట్టి మనకి బాగానే ఫ్రై అయిపోయాయి. ఉప్పు వేసారు కాబట్టి కలర్ కూడా కొంచెం చేంజ్ అవ్వదు అనుకుంటా తొందరగా. ఇప్పుడు కొంచెం పకోడీ వేసుకుందామండి. ఓకే, ఇది కలిపి పెట్టిన శనగపిండి. జస్ట్ శనగపిండి, దీంట్లో ఏం కలపలేదు. ఓకే, అంటే దీనికి షేప్ ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు, దీన్ని స్మాష్ చేసేస్తాము. సో షేప్ అవసరం లేదు. ఇంట్లో సోడా కానీ అట్లా ఏం వేయలేదు కదా? కొంచెం లైట్గా వేసానండి. ఓకే, శనగపిండి కొంచెం సోడా వేసి వాటర్లో బజ్జి పిండిలా కలుపుకున్నారు. ఇది కొంచెం కలర్ డార్క్గా రావాలండి. ఏదైనా సాంబార్ అన్నంలోకి లేదా ఫ్రై కర్రీ లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి.
మనం ఇలా ఉత్త దొండకాయకే చేసుకోవాలండి, ఇంకా మీరు దేనికైనా చేస్తారా? దీన్ని బెండకాయలు కూడా ట్రై చేయొచ్చండి మనం. ఓకే, తీసేద్దామా? ఇది కొంచెం చల్లారాక స్మాష్ చేయాలండి. ఓకే, ఈలోపు వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకో. సో అది పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ పెడుతున్నామండి. అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ అన్నారు కదా, వేనా కొంచెం వేయండి, 1 టేబుల్ స్పూన్. అండ్ నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కూడా అక్కర్లేదు. ఆల్రెడీ 2 డీప్ ఫ్రై అయినాయి కాబట్టి పోపు దినుసులు మాత్రమే వేగడానికి. కొంచెం రెడ్డిష్గా రావాలి. ఓకే, ఎంబీఏలో ఏం చేశారండి? అంటే ఎంబీఏ హెచ్ఆర్ అండి. హెచ్ఆర్. అండ్ లేడీస్కి హెచ్ఆర్ చాలా బాగుంటుంది. సూటబుల్ అండి. అవును, అది ఫ్రై అవుతుందండి. ఇంకా నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులా? ఓకే, అండ్ నెక్స్ట్ జీడిపప్పుకి ఎక్కువ టైం పట్టదు కదా. తర్వాత ఏం వేస్తారు? పచ్చి కొబ్బరి తురుము. ఇది కూడా కొంచెం వేగాలి కదా మనకి, కొంచెం రెడ్డిష్గా రావాలి. కరివేపాకు, ఇవి మనకి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంది కదా, వైట్గా, పప్పులు ఎల్లోగా, ఆకు గ్రీన్గా. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి ఇది. ఓకే, ఇప్పుడు ఏం వేద్దాం? ఇప్పుడు దొండకాయ డీప్ ఫ్రై చేసేసాం కదా. అవునండి, అందులో వేసి ఇప్పుడండి ఇప్పుడు పకోడీ అని తీసాం కదండి, ఇవి స్మాష్ చేసేసుకోవాలి. ఓ, ఇలా నలిపేయాలి అంతేనా? కొంచెం వేడిగా ఉన్నాయి కానీ పర్లేదు. చిన్న చిన్న పీసెస్ వచ్చే వరకు స్మాష్ చేసుకోవాలి. ఓకే, అంటే కొంచెం ఇది పొడి పొడిగా రావాలి కదా మనకి. ఓకేనండి, ఇది పొడి పొడి అయిపోయింది కదా మనకి. ఇప్పుడు దీంట్లో వేసేసి ఉప్పు కారాలు తర్వాత ఇవన్నీ మిక్స్ చేసాక ఓకే, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి మిక్స్ చేసి. ఓకే, సో పకోడీ చూసారు కదండి, ఇలా మొత్తం మ్యాష్ చేసేయాలి. ఉప్పు, ముక్కలకు ఉప్పు పట్టించారు కాబట్టి కొంచెం చూసి, తర్వాత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ ఏం వేయలేదు ఇప్పటివరకు మనం, కాబట్టి కారం కూడా మంచిగానే వేసుకో. కొంచెం పసుపు. ఓకే, నెక్స్ట్ చూడడానికి చాలా వెరైటీగా ఉందండి. ఫంక్షన్స్కి మనం క్యాటరింగ్ చేస్తే, ఆర్డర్ చేస్తే వాళ్ళు పెడతారు కదా, అలా అనిపిస్తుంది రెసిపీ. మీరు అన్నట్టు వాళ్ళు కొంచెం కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తారు, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ వస్తుంది. అంటే ముక్కలకి ఆయిల్ ఎక్కువ పట్టద్దు అనుకుంటే కొంచెం ఆఫ్ చేయడమే అండి. అవునా, మనకి ఇంకా ధనియా పొడి ఆఫ్ చేసినాక వేసుకోవడం. ఓకే, కొంచెం చాలా అండి, కొంచెం చాలు. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చా ఇంకా? ఓకే, ఇంకా సర్వ్ చేస్తారా? పప్పులు అవన్నీ క్రిస్పీగా వచ్చినట్టున్నాయి కదా. సుమలత గారు, వేడి వేడి దొండకాయ పకోడీ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా దొండకాయ పకోడీ ఫ్రై. మరి మీరు ట్రై చేస్తారా? ఇది ప్లెయిన్ రైస్లోకి అలాగే సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటుంది. మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మరొకసారి చూద్దాం. దొండకాయ పకోడీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, ధనియాల పొడి, పోపు గింజలు, కరివేపాకు, కారం పొడి, ఉప్పు, పసుపు, జీడిపప్పులు, నూనె, శనగపిండి. దొండకాయ పకోడీ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా దొండకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత శనగపిండిలో కొంచెం సోడా వేసుకుని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు అదే వేడెక్కిన నూనెలో బజ్జీలు వేసుకోవాలి. ఆ బజ్జీలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టి కొంచెం నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆ నూనె వేడవగానే తాలింపు గింజలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, ఆ తర్వాత పకోడీని మొత్తం మ్యాష్ చేసి అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి చల్లి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కరకరలాడే దొండకాయ పకోడీ ఫ్రై తయార్. హరిత గారు,
చాలా మంచి ఐటమ్స్ చూపించారండి. యాక్చువల్గా వంటలు నేర్చుకోలేదు, తర్వాత పెళ్ళైన తర్వాత వంటలు నేర్చుకున్నాను అన్నారు. అయినా ఇంత చక్కగా మంచి వంటలు చూపించారు. థ్యాంక్ యూ అండి. ఇవాంటి వంటలు అయితే ఇవి మీ అందరికీ బాగా నచ్చాయి అనుకుంటాను. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కాంటెస్ట్ లో గెలుపొందిన విజేత హైదరాబాద్ అమీర్పేటలో ఉంటున్న పి పద్మప్రియ. పద్మప్రియ గారు, మీరు రాసి పంపించిన ఆనపకాయ నూపప్పు కర్రీ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. ఇలాగే మరో 2 సరికొత్త రుచికరమైన వంటకాలతో ఎప్పట్లాగే మిమ్మల్ని అలరించేందుకు రేపు కూడా మీ ముందుంటాం. మరి అంతవరకు సెలవా. మరి నమస్కారం.